హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వీడియోలో మా నెల్లూరు స్పెషల్ పప్పుల్స్ చేసి చూపిస్తున్నాను. చూడండి, చేపల కూర ఎలా ఫేమస్సో మా నెల్లూరుకి, పప్పుల్స్ కూడా ఇది అంత స్పెషల్ అండి. మా నెల్లూరు పప్పుల్స్. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. మనకు కావాల్సినంత పెసరపప్పు మాకు 1.5 గ్లాస్ అలా తీసుకున్నాం, చిన్న గ్లాస్తో. పప్పు ద్వారగా వేయించుకోవాలండి. వేయించుకోకుండా కూడా చేసుకోవచ్చు. వేయించుకుంటే చిన్న పిల్లలు అలా తిన్నప్పుడు పొట్ట పురచకుండా ఉంటుందని పప్పు వేయించుకొని చేసుకుంటాం మేము. పప్పు వేయించుకుంటే పొట్ట పురచకుండా ఉంటుంది. ద్వారగా వేయించేసుకున్న తర్వాత 2 సార్లు నీళ్లు పోసి కడిగేసుకున్నాను. ఇప్పుడు మనకు తగిన నీళ్లు పోసి పెట్టుకున్నాను. ఒక 10 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసి వేసేసాను. తగినన్ని ఎర్రగడ్డలు, ఆనియన్స్, వేసి కొద్దిసేపు ఉడకనిచ్చాక టమాటాలు వేసుకుంటాను. పప్పు ఉడకతా ఉందండి. టమాటాలు, వేసేస్తున్నాను. టమాటాలు వేసాక కొద్దిగా పసుపు, పప్పు ఉడుకుతూ ఉంది, చాలా వరకు ఉడికిపోయింది. టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేటప్పుడు చింతపండు వేయకూడదండి. కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకునేటప్పుడు అయితే వేసుకోవచ్చు, ఉడికిపోద్ది. ఇలా పెట్టి ఉడకబెట్టేటప్పుడు మాత్రం చింతపండు వాటితో కలిపి వేసేయకూడదు. పప్పు ఉడికాక వేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. దాన్ని కొద్దిగా చింతపండు కడిగి పెట్టుకున్నాను, వేసేసుకుంటున్నాను. చింతపండు వేసేసాక మూత పెట్టేస్తున్నాను. పప్పు ఉడికిపోయిందండి. పప్పు బాగా ఉడికిపోయింది. దించుకుంటున్నాను. పప్పు దించేసుకున్నాను. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక ఎన్నించుకోవాలండి పప్పు మెత్తగా. బాగా మెత్తగా ఎన్నించుకోవాలి. మెత్తగా బాగా ఎన్నిపోయిందండి పప్పు. బాగా ఎన్నిచ్చేసుకున్నాము. ఇలా బాగా మెత్తగా ఎన్నించాలి. పప్పు బాగా మెదిగిపోయింది. పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకున్నాను. బాండీ పెట్టుకుంటున్నాను.
ఆయిల్ వేసుకుంటున్నాను. పప్పులోకి నంచుకునేదానికి ఉప్పు మజ్జిగ మిరపకాయలండి ఇవి. మామూలుగా ఎండి చేప కూడా వేయించుకొని నంచుకుంటే చాలా బాగుంటుంది ఈ పప్పులలోకి. నేను ఉప్పు కాయలు వేయించుకుంటున్నాను. ఉప్పు చేప తాలింపు, ఏదైనా తాలింపు, చిక్కుడుకాయ తాలింపు, ఇలా ఏదైనా చేసుకోవచ్చు పప్పులకి నంచుకునేదానికి. ఇవి మజ్జిగలో ఊరబెట్టిన ఉప్పుకాయలు, ఉప్పు మజ్జిగలో ఊరబెట్టిన కాయలు. వేగిపోయాయండి, తీసుకున్నాను ప్లేట్లోకి సపరేట్ తీసేసాను. ఇంకా అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, ఒక 2 ఎండుమిర్చి ఇట్లా అడ్డంగా తుంచి వేస్తున్నాను. ఆనియన్స్ బాగా ఎర్రగా వేగాలండి. ఆనియన్స్ ఎర్రగా వేగిపోయాయండి. కరివేపాకు, కొద్దిగా వెల్లుల్లి పచ్చగా నలపెట్టుకోవాలి. పచ్చగా నలపెట్టుకున్న వెల్లుల్లి, కరివేపాకు వేసేసాను. దాన్ని బాగా వేగిపోయాయి. తిరగమని చేస్తాను. అయిపోయిందండి. కొద్దిసేపు తెల్లనివ్వాలి. ఒక 2 నిమిషాలు అట్లా స్టవ్ పైన ఉంచితే చాలండి. చూడండి, ఇలా రెడీ అయిపోయిందండి. ఎంతో రుచిగా ఉండే నెల్లూరు స్పెషల్ పప్పుల్స్ అండి. మా నెల్లూరులో స్పెషల్ అండి ఈ పప్పుల్స్. చేపల కూర ఎంత ఫేమస్, ఈ పప్పుల్స్ కూడా అంతే ఫేమస్ అండి. చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. చూడండి, నెల్లూరు స్పెషల్ పప్పులుసు నంచుకోవడానికి మజ్జిగ, సల్వ, మిర్చి కాంబినేషను చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.